జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పార్లమెంటుపై జరిగిన దాడితో యావత్ భారతదేశం నిర్ఘాంతపోయింది. దాడి చేసింది సాధారణ వ్యక్తులు కాదని, అగంతకుల వెనక ఏదో ఒక సంస్థ అదృశ్య హస్తం ఉందని అనుమానం కలుగుతోంది. అయితే ఆగంతకుల వెనకున్నది ఎవరు? వాళ్ళకి ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందా? ఇప్పటికే ఈ దాడిలో అరెస్టైన 5గురికి సహాయం చేస్తున్నదెవరు? ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ దాడికి ఎలా పాల్పడ్డారు, దాడిలో పాల్గొన్న ఆగంతకులు ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం. పార్లమెంటుపై దాడిలో మొత్తం 6 వ్యక్తులకు ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో సాగర్ శర్మ అనే వ్యక్తి విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకాడు. మనోరంజన్ అనే వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు. లోక్సభలోకి దూకిన వ్యక్తి ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చట్టాలను నిలిపివేయాలి అంటూ నినాదాలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. 0 అవర్లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు అదే సమయంలో పార్లమెంటు భవనం బయట అమోల్ షిండేతో పాటు నీలం అనే మహిళ ఆందోళనకు ప్రయత్నం చేసింది. వీరు పసుపు, ఎరుపు రంగుల పొగను వదిలారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ఈ 4గురితో పాటు లలిత్, విక్రమ్ అనే మరో 2 పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో విక్రమ్ను గురుగ్రామ్లో అదుపులోకి తీసుకోగా లలిత్ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నట్టుగా సమాచారం. నిందితులంతా ఏదో ఒక సంస్థ ప్రోద్బలంతో దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఆగంతకుల స్థానికతను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. లోక్సభ లోపల పట్టుబడిన సాగర్ శర్మ, మనోరంజన్లు మైసూరుకు చెందిన వారని సమాచారం. పార్లమెంటు బయట నిరసన చేసిన 2 వ్యక్తుల్లో నీలం అనే మహిళ హర్యానాలోని హిసార్లో నివాసం ఉంటుంది. మరో వ్యక్తి అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్కు చెందినవాడు. పార్లమెంటు లోపల వెలుపల జరిగిన ఈ ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. పార్లమెంటులోకి 6 వెళ్లాలనుకున్నా 2కే విజిటర్ పాసులు వచ్చాయి. పార్లమెంటుకు వచ్చే ముందు ఈ 5 గురుగ్రామ్లోని విక్రమ్ ఇంట్లోనే ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరికి 4 సంవత్సరాలుగా ఒకరితో ఇంకొకరికి పరిచయం ఉందని, సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయ్యేవారని పోలీసులు గుర్తించారు. అమోల్ షిండేను విచారించగా ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ దాడి సైతం అప్పటికప్పుడు చేసింది కాదని, కొన్ని సంవత్సరాలుగా దీనికి ప్రణాళిక రచిస్తున్నారని తెలుస్తోంది. నిందితుల వెనక ఏ సంస్థ ఉందో భద్రతా సిబ్బంది వెల్లడిస్తే తప్ప ఖచ్చితంగా చెప్పలేం. కానీ వీరికి గతంలో ఉన్న సంబంధాలు, ప్రస్తుతం జరిగిన కొన్ని అంశాలను చూస్తే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అరెస్టైన నిందితుల్లో నీలం అనే మహిళ గతాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఈమె గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారు. గతంలో ఢిల్లీలో రైతుల ఆందోళన ఉధృతంగా జరిగింది. ఈ ఆందోళనలో నీలం పాల్గొంది. దీంతోపాటు సిఏఏ ఉద్యమం, రెజ్లర్ల ఉద్యమంలో కూడా పాల్గొంది. సమయం వచ్చినప్పుడల్లా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే వచ్చింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సైతం ఈమె ప్రచారం చేసినట్టు సమాచారం. ఇక లలిత్ అనే వ్యక్తికి కూడా కాంగ్రెస్ పార్టీతో దగ్గరి సంబంధాలున్నాయి. ఈ దాడి జరగగానే సంయుక్త కిసాన్ మోర్చా నీలంకు మద్దతు తెలిపింది. దాడి చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరింది. ఒకవేళ నిందితులను విడుదల చేయకపోతే మహాపంచాయతీ పేరిట ఉద్యమాన్ని మరోసారి మొదలు పెడతామని హెచ్చరించింది. ఢిల్లీ రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సంస్థల్లో సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఒకటి. దీని వెనక ఉన్నది ఖలిస్తానీ సానుభూతి పరులన్నది అందరికీ తెలిసిన విషయం. సరిగ్గా దాడి జరిగిన తేదీనే పార్లమెంటుపై దాడికి పాల్పడతామని గతంలో ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత 6 ఫర్ జస్టిస్ అధినేత గురుపట్వంత్ సింగ్ హెచ్చరించాడు. భారత్పై తరచూ బెదిరింపులకు పాల్పడే ఈయన కొద్ది రోజుల క్రితం ఈ ప్రకటన చేశాడు. దీంతోపాటు గురుపట్వంత్ సింగ్ పన్నును హతమార్చడానికి భారత నిఘా సంస్థ రా ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. ఇదే క్రమంలో పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమయ్యాయి. దీన్ని అదునుగా చూసుకొని పార్లమెంటుపై దాడి జరుపుతామని భారత్ను హెచ్చరించాడు పన్ను. దీనికి తేదీని కూడా నిర్ణయించాడు. డిసెంబర్ 13లోగా దాడికి పాల్పడతామని తెలిపాడు. సరిగ్గా ఇదే తేదీని ఎంచుకోవడంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం అఫ్జల్ గురు నేతృత్వంలో పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగింది. అందుకే
ఇదే తేదీన దాడికి పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దాడి జరిగిన వెంటనే పన్ను నిందితులకు లీగల్ ఎయిడ్ను కూడా ప్రకటించాడు. నిందితులకు తాను న్యాయపరంగా సహకరిస్తానని కూడా చెప్పాడు. దీంతో ఈ దాడి వెనుక ఖచ్చితంగా పన్ను ఉండి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. అయితే ఈ దాడి ఎందుకు జరిగి ఉండవచ్చు, దీని ద్వారా ఎవరికి లబ్ధి పొందే అవకాశం ఉంది అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయి. రఫేల్ కుంభకోణమని, మత ఘర్షణలని, మైనారిటీలకు రక్షణ లేదని ఎన్నో ఉద్యమాలు చేపట్టాయి. కానీ ఇవేవీ కూడా మోదీ ప్రభుత్వంపై పెద్ద ప్రభావం చూపలేదు. 2021 జనవరిలో జరిగిన రైతు ఉద్యమాలు మాత్రం మోదీ ప్రభుత్వానికి కాస్తంత అడ్డంకిగా మారాయి. రైతుల కోసం 3 చట్టాలు తీసుకురావడంతో వాటిని వ్యతిరేకిస్తూ ఢిల్లీ, పంజాబ్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అయితే దీనికి దేశ వ్యతిరేక శక్తులు, ఖలిస్తానీ మూకలు విచ్చలవిడిగా మద్దతిచ్చాయి. అదే సమయంలో విదేశాల్లో ఉండే ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు దీనికి నిధులను కూడా సరఫరా చేశాయి. దీంతో ఆందోళనలు అంత త్వరగా చల్లారలేదు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే దేశ భద్రతకు ప్రమాదం కలిగిస్తాయనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఉద్యమాన్ని మళ్లీ తెరపైకి తీసుకువస్తే మోదీని సులభంగా ఇరకాటంలో పెట్టొచ్చనే భావనతోనే ఈ దాడి చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంటులో దూకిన వ్యక్తి సైతం నల్ల చట్టాలను నిలిపివేయాలని నినాదాలు చేశాడు. గతంలో కూడా వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలని పిలిచేవారు. వీటికి తోడు నిందితులను వదిలిపెట్టకుంటే సంయుక్త కిసాన్ మోర్చా మళ్లీ ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరించింది. వీటన్నింటినీ ఒక్కటి చేసి చూస్తే అప్పటి ఉద్యమాన్ని తిరిగి మొదలు పెట్టడానికే దాడికి పాల్పడ్డారా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే దీని వెనక నిజానిజాలేంటి, ఈ దాడి వెనక అసలైన కారణం అదేనా, ఇంకేదైనా ఉందా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.